హాయ్ అండి. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, డైలీ రాత్రి 8 గంటలకి నైటు నా లైవ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఈ లైవ్ ప్రోగ్రాంలో వివిధ రకాల ధ్యాన పద్ధతులు, రిలాక్సేషను, ప్లస్ ప్రాణాయామము, యోగా, మోటివేషను, లైఫ్ మోటివేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. దయచేసి అందరూ 8 గంటలకి లైవ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాల్సిందిగా ముందుగా నేను కోరుతున్నాను. ఇక్కడ మనం ఈ వీడియోలో అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం వలన మనకి ఏమొస్తుంది కదా, ఈ మూడు నేను కొంచెం షార్ట్స్లో కొంచెం చిన్నగా చెప్పాను. ఇక్కడ కొంచెం లెందిగా నేను చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. అసలు ధ్యానం ఎందుకు చేయాలి మనము? కొంతమంది చాలా ఉన్నవాళ్ళు కానీ, సుఖంగా ఉన్నవాళ్ళు కానీ ధ్యానం ఎందుకు చెయ్యాలి అని అడుగుతారు. కానీ ఏవీ లేనప్పుడు ధ్యానం చేయడం కన్నా అన్నీ ఉన్నవాళ్ళు ధ్యానం చేస్తే గొప్ప అని నేను అంటాను. అవునా కాదా? ఏమీ లేని వాళ్ళు ధ్యానం ఎందుకు చేస్తారు? సపోజు వారికి తిండి లేదు, బట్టలు లేవు, ఇల్లు లేవు, వాళ్ళ మైండ్ ఎప్పుడూ వాటి గురించి ఎదురు చూస్తుంది కదా. అది వారికి అవసరాలు, కోరికలు కాదు, అవసరాలు. కానీ అన్నీ ఉన్న వాళ్ళకి ఇంకేం కావాలి చెప్పండి? భగవంతుడిని చేరుకునే లక్ష్యమే కదా. నిజంగా చెప్పాలంటే అన్నీ ఉన్న వాళ్ళకి ధ్యానమే అవసరం. ఎందుకంటే వాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు. ఇంక ఏమీ లేనివాడు కానీ, లేదా చెడ్డ అలవాట్లు ఉన్నవాడు కానీ ఎందుకు ధ్యానం చేయాలంటే, చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్ళు మెడిటేషన్లో ఉన్నారని కొంతమంది ఆశ్చర్యపోతారు. అంటే సపోజ్ డ్రింక్ అలవాటు ఉన్నా, సిగరెట్ అలవాటు ఉన్నా, ఒకవేళ లేడీస్ అలవాటు ఉన్నా, ఇట్లా ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు కూడా వివిధ రకాలైన మైనస్లు ఉంటాయి కదా. సపోజు ధనం కావాలని, ఇంకా నగలు కావాలని, ఇల్లు కావాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు, తప్పేం కాదు. కాకపోతే ఏంటంటే అధిక ఆశ అనేది, అధిక వ్యామోహం అనేది మనకి నష్టాలను తెస్తుంది. దాని గురించి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, అవన్నీ మనకి తగ్గుముఖం పట్టాలంటే, మనలో ఉన్న యాంగ్జైటీ మనకి పోవాలంటే ధ్యానం అనేది అందరికీ అవసరమే. ఇక్కడ మంచా చెడా, లాభమా నష్టమా, ఉన్నవాళ్ళ లేనివాళ్ళ, లేకపోతే ఏ మతమా ఏ కులమా అనే దాని గురించి ఎవ్వరికీ ఏమీ సంబంధం లేదు. అసలు ధ్యానము ప్రతి వారిలో కూడా మైనస్లో ఉంటాయి, ప్లస్లో ఉంటాయి. అందుకని అసలు మన మైనస్లు ఏంటో, మన ప్లస్లు ఏంటో అనేది తెలుసుకోవడానికైనా ఈ ధ్యానం అనేది మనం చేయాలి. ఇక్కడ నేను ఒక ఉదాహరణ చెప్తాను. అదేంటంటే, సపోజు జిమ్కి వెళ్తారు చాలామంది, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. కొందరు ఏంటంటే మగవాళ్ళు ఎక్కువగా కండలు పెంచుకోవడానికి వెళ్తారు, కొంతమంది వెయిట్ లాస్ అవ్వడానికి వెళ్తారు, కొంతమంది శరీరాకృతిని అందంగా ఉంచుకోవడానికి వెళ్తారు. ఇట్లా రకరకాల పర్పస్తో వాళ్ళు, రకరకాల కోరికలతోటి వాళ్ళు జిమ్కి వెళ్తారు, అంతేనా? కానీ రకరకాల ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఒక చోటకే కదా వెళ్ళేది, జిమ్కే వెళ్తారు వాళ్ళు ఏదైనా సరే. అందుకని ఇక్కడ మనం ధ్యానం కూడా ఏ కోరికతో చేసినా, దేనిని పోగొట్టుకోవాలనుకున్నా, ఏదైనా ఉంటే మనం మన అంతరంగంలో చూసి ధ్యానము చేయాలి. ఇక్కడ ధ్యానం చేసేవారు కూడా ఏ పర్పస్తో వస్తారంటే, హెల్త్ కోసం రావచ్చు, స్ట్రెస్ తగ్గించుకోవడానికి రావచ్చు, లేదా రిలాక్స్ పొందడానికి రావచ్చు, మైండ్ని కామ్ చేసుకోవడానికి రావచ్చు, లేదా నిద్ర పట్టడానికి రావచ్చు, మానసిక పరిణతి కోసం రావచ్చు, ముక్తి కోసం రావచ్చు, మోక్షం కోసం రావచ్చు, లేదా విరక్తి పుట్టి, వైరాగ్యం పుట్టి, నాకు ఇవే భావబంధాలు ఏమొద్దు అనే దాని గురించి కూడా ధ్యానంలోకి రావచ్చు. ఉన్నవాళ్ళు చాలామంది అలాగే వస్తారు. కానీ ఎలా చేసినా మనం ధ్యానము అనేది లోపలే చేయాలి. ఇక్కడ హార్ట్ఫుల్నెస్ అనే దానిలో 3 రకాల ధ్యాన పద్ధతులు అనేవి ఉన్నాయన్నమాట. ఒకటి మెడిటేషన్. ఇది ఏంటంటే, ఇది ట్రాన్స్మిషన్ ఆధారంగా ఉంటుంది. అంటే మనలోనికి మన మాస్టర్లు ట్రాన్స్మిషన్ని ప్రవేశపెడతారు. దీనికి ముందు క్లీనింగ్ జరుగుతుందన్నమాట. ఇక్కడ క్లీనింగ్ అనేది ఏంటంటే, మనలో ఉన్న సంక్లిష్టతలను కానీ, మలినాలను కానీ మనం బయటికి పంపేయడానికి ఈ క్లీనింగ్ అనేది జరుగుతుంది. అంటే మనం స్వచ్ఛంగా తయారవడానికి ఈ క్లీనింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ప్రార్థన ద్వారా ధ్యానానికి అనుసంధానం అవుతాము. అంటే ప్రార్థన ద్వారా భగవంతుణ్ణి మనం
అనుసంధానమయ్యి భగవంతుడితో ఇక్కడ మనము ధ్యానాన్ని మొదలు పెడతాము. ఈ 3 పద్ధతులతో మనం ధ్యానాన్ని మొదలుపెట్టినప్పుడు ఒక గంట కానీ గంటన్నర కానీ జస్ట్ టైం అంతే చేసేది. ఇంకా మిగతా టైం అంతా మన కార్యకలాపాలని, మన జాబ్ని కానీ, మన బిజినెస్ని కానీ, మన ఇంటి కార్యకలాపాలను కానీ ఏదైనా మనం చేసుకోవచ్చు. కానీ తెల్లవారుజామున ధ్యానం చేస్తే ఆ కండిషన్తో ఉండి పనులు కూడా మనము ఆ కండిషన్తో చేసినప్పుడు అవి చక్కగా మనం ఫోకస్డ్గా చక్కగా చేయగలుగుతాము. ఏది అవసరమో ఏది అవసరం లేదో తెలుసుకునే పనులు కూడా మనం చేయగలుగుతాం. అందుకని ధ్యానం అనేది రకరకాలుగా ఉంటుంది. రకరకాల అనుమానాలు ఉంటాయి చాలామందికి. రకరకాల పద్ధతులు ఏంటి, ఏది చేయాలి అనేది కూడా కొంతమందికి చాలా డౌట్ వస్తుంది. కానీ ఏది చేయాలి అనేది ఒకళ్ళు చెప్పరు. మీరు కొంతకాలం ఏదైనా ఒక పద్ధతిని ఆచరించి చూడండి. పద్ధతిని ఆచరించి చూసినప్పుడు ఇది నాకు బాగుంది అనుకున్నప్పుడు ఒకటే పద్ధతిని అవలంబించి చెయ్యండి కొన్నాళ్ళు. లేదా నేను ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు దాంట్లోంచి మారి మీరు వేరే గురువుని ఆశ్రయించవచ్చు. ఎందుకంటే ఒకే గురువుకి అన్ని కెపాసిటీలు ఉండకపోవచ్చు. నేను ఒకరిని అని అనట్లేదు. వేరే గురువు నిన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళవచ్చు కదా. అందుకని ఒక గురువు నుంచి ఒక గురువుకి మారకూడదేమో అనే సందేహం మాత్రం వద్దు. ఎందుకంటే మీకు మీరుగా చేసి చూసుకోండి. గురువు కొంతవరకు సహాయం చేస్తారు, కానీ అసలు మీకు అది ఉపయోగపడిందా లేదా అని మీరు ప్రాక్టికల్గా అనుభూతి చెంది దీన్ని చేసినట్లయితే అసలు ఏంటో అని అర్థమవుతుంది. ఇక్కడ అసలు ధ్యానము ఒక కోర్సులా మనం ఎందుకు చేయాలి? మనం చాలా కష్టపడి బయట చాలా పుస్తకాలు చదివి, చాలా ఎగ్జామ్స్లు రాసి, చాలా సర్టిఫికెట్లు తెచ్చుకుని ఉద్యోగం కోసమో బిజినెస్ కోసమో చాలా కష్టపడతాం కదా, అవునా? కానీ ఈ ధ్యానం అనే కోర్సుని ఒక్కసారి 3 నెలలు మీరు ఎగ్జామ్ రాయడానికి అనుకుని దీన్ని చేపట్టండి. దీని ఫలితం ఏంటో అప్పుడు తెలుసుకోండి. సరే, ఇప్పుడు ఈ లైవ్ ప్రోగ్రాము మనము ముగిద్దాము చిన్న రిలాక్సేషన్ తోటి. ఇక్కడ రిలాక్సేషన్ అనేది ముందుగా నేను ఎందుకు చేస్తారో అనేది నేను చెప్పాను. మీరందరూ ఈ రిలాక్సేషన్కి ఇక్కడ చూసి మీరు చేసుకోవచ్చు. ఇది లాంగ్ వీడియో కాబట్టి. కానీ మీరు లైవ్లో కనుక జాయిన్ అవుతే డైరెక్ట్గా మీకు చెప్తే అది బాగా మంచి ప్రభావం అనేది మీకు ఉంటుంది. లైవ్లో కనుక జాయిన్ అయితే మీరు డైలీ 8 గంటలకి. అందుకని అందరూ కూడా జాయిన్ అయ్యి మీకు ఏం కావాలో కూడా కమ్యూనిటీ గైడ్లో మీకు కమెంట్స్ ఇస్తే, ఒకవేళ మీకు నేను ప్రశ్నలు ఇస్తే దానికి సమాధానాలు చెప్పినా నేను దానికి తగ్గ డైరెక్ట్గా లైవ్లో చేయడానికి ప్రయత్నిస్తాను, వీడియో చేయడానికి కూడా నేను ప్రయత్నిస్తాను. సరే, ఇప్పుడు మీరు రిలాక్సేషన్ అనేది చెప్పుకుందామా? సరే, నెమ్మదిగా స్ట్రైట్గా కూర్చోండి. మీ నడుముని నిటారుగా పెట్టి కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా కళ్ళు మూసుకొని నడుము నిటారుగా పెట్టి మీ ధ్యానాన్ని, మీ రిలాక్సేషన్ వాడి నేనేం చెప్తున్నానో దానిపై దృష్టి పెట్టండి. సరిగ్గా వింటే అది మీ మనసుకి చేరుతుంది. మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయగలుగుతారు. ఇప్పుడు మీరు రిలాక్సేషన్ చేయబోతున్నారు. స్వస్థత చేకూర్చే భూమాత శక్తి మీ కాళ్ళ వేళ్ల మీదుగా ప్రవహిస్తుంది. ముందుగా కాళ్ళ వేళ్ల నుంచి మనం మొదలు పెడతాం. మీ కాలు వేళ్ల మీదుగా ఆ భూమాత శక్తి ప్రవహిస్తూ మీ పాదాలకి, మీ మడవలకి కూడా నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంది. ఆ మడమల నుంచి మీ కింది పాదాల వైపు, మీ మోకాళ్ళ వైపు, మీ పై కాలి వైపు, పిక్కల వైపు, మీ తొడల మీదుగా కూడా ప్రవహించి ఎంతో రిలాక్సేషన్ పొందుతుంది. అక్కడి నుంచి మీ పొట్ట భాగం మీదుగా ప్రవహించి అక్కడి నుంచి మీ వెనుక భాగానికి చేరుకుని మీ నడుము కింద భాగము, మీ నడుము మధ్య భాగము, మీ నడుము పై భాగం మీదుగా ప్రవేశించి
మీ వెనుక నడువు భాగం అంతా కూడా రిలాక్స్ అవుతున్నట్లు మీరు అనుభూతి చెందుతున్నారు. తర్వాత అక్కడి నుంచి మీ మెడ మీదుగా ప్రవహిస్తూ మీ భుజాల వైపు ప్రవహిస్తూ ఉన్నది. కొంచెం సేపు మీ భుజాలన్నీ బాగా రిలాక్స్ అవుతున్నట్లుగా కదిపి ఫీల్ అవ్వండి. మీ భుజాలన్నీ కూడా కరిగిపోతున్నట్లుగా అనుభూతి చెందండి. మీ భుజాల మించి నెమ్మదిగా మీ పై చేతుల మీదుగా ప్రవహిస్తూ కింద మీ మోచేతుల మీద, మీ కింది చేతుల భాగం వైపు మీదుగా ప్రవహిస్తూ ఉంది. అక్కడ నుంచి మీ చేతి వేలు మీదుగా ప్రవహిస్తూ రిలాక్స్ అవుతూ మీరు అనుభూతి చెందుతున్నారు. అక్కడి నుంచి నెమ్మదిగా ఇప్పుడు మీ దృష్టిని మీ తల వెనక భాగం వైపుడికి మరల్చండి. అక్కడి నుంచి మీ తల పై భాగము, మీ నుదుర భాగము, అక్కడి నుంచి నెమ్మదిగా మీ కళ్ళు, ముక్కు, చెవులు, మీ బుక్కలు, మీ పెదాలు, మీ నుదురు, మీ జాలైను అంతా మొత్తం కూడా మీ ఎంటైర్ ఫేస్ అంతా కూడా రిలాక్స్ అవుతున్నట్లుగా మీరు అనుభూతి చెందండి. ఇప్పుడు మొత్తం మీ బాడీ అంతగా రిలాక్స్ అవుతున్నట్లు కొద్దిసేపు ఊహించుకుని అనుభూతి చెందండి. ఇప్పుడు మీ శరీరం అంతా కూడా రిలాక్స్ అయిందని భావించండి. ఇప్పుడు మీ దృష్టిని మీ హృదయం వైపుకు మరల్చండి. మీ హృదయంలో ఒక దివ్య చేతస్సు ఉందని, అది మూలానం వైపు లోపలికి ఆకర్షిస్తూ ఉన్నదని ఒక ఆలోచన చేయండి. ఆ ఆలోచన మీద ధ్యానాన్ని మొదలుపెట్టండి. ఒకవేళ మీకు ఆలోచనలు వచ్చినా, వేరే ఆలోచనలు, అవి మీవి కాదని తలచి మరలా మీ హృదయం వైపు దృష్టిని మరల్చండి. మీకు అలా ఎంతసేపు ఉండాలో అంతసేపు ఉండి తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు రిలాక్సేషన్ మనం చెప్పుకున్నాం కదా, ఇక తర్వాత ప్రతి విషయం కూడా యోగా, ప్రాణాయామ, ఇంకా ధ్యానం, లైఫ్ కోచ్, మన ఇన్నర్ లోపల ఆధ్యాత్మికంతో సహా మన బాహ్య ప్రపంచంలో ఉన్న జీవితం కూడా ప్రతిదీ కూడా లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది, వీడియోస్ కూడా ఉంటాయి. ఫాలో అవ్వండి. హోలీ విత్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.